మందిరంలోకి వచ్చి దేవుణ్ణి స్తుతించే జీవితం పరిపూర్ణంగా ఇవ్వగలుగుతున్నావా? ఇవ్వలేం. పరిపూర్ణంగా దేవుడికి ఇవ్వలేం. ఏదేదో ఏదేదో ఆలోచిస్తాం. మందిరంలోకి వచ్చిన తర్వాత కూడా ఏదేదో ఆలోచిస్తాం. కొంతమంది మందిరంలోకి వచ్చిన తర్వాత ఫోన్లు వదిలిపెట్టరు. వాడు ఇంటికాడ వదిలిపెట్టడు, ఇక్కడ వదిలిపెట్టడు. కొంతమంది మందిరంలోకి వచ్చిన తర్వాత ఆలోచనలు వదిలిపెట్టరు. వాళ్ళ ఇళ్ళకాడ వదిలిపెట్టరు, ఇక్కడ వదిలిపెట్టరు. కొంతమంది మందిరంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ సర్దుకోవటం వదిలిపెట్టరు. ఇంటికాడ వదిలిపెట్టరు, ఇక్కడ వదిలిపెట్టరు. దేవుని మందిరంలోకి వచ్చింది నువ్వు నీ పొరపాట్లను, నీ తప్పులను, నీ పాపములను, నీ యొక్క పాపపు జీవితం కలిగిన ఆలోచనలను క్షమించుకోవటానికి వచ్చావు. గడిచిన కాలంలో, గడిచిన దినముల్లో, గడిచిన గంటల్లో, గడిచిన క్షణముల్లో నువ్వు ఎలాంటి అపరాధం చేసావో ఆ అపరాధం నిమిత్తం క్షమాపణ కలిగిన జీవితాన్ని పొందుకోవటానికి వచ్చావు. పశ్చాత్తాపడటానికి వచ్చావు. ఆ పశ్చాత్తాప పడగలిగిన స్థితి నీ కన్నీళ్లలో నువ్వు చూపించగలుగుతున్నావా దేవుడికి? నీ కన్నీళ్లతో దేవుణ్ణి స్తుతించేటప్పుడు నీ కన్నీళ్లతో నీ యొక్క పాపములకు ప్రాయశ్చిత్తం పొందుకోగలుగుతున్నావా?